ఇవాళ ఏం చేశాను ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేసేయండి. చాలా సింపుల్గా అయితే చేశానండి, ఎందుకంటే ఇవాళ రానున్న భోజనానికి నాకు తర్వాత తెలిసింది. సో 2 ఐటమ్స్ చేశాను, అవి ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా అయితే నేను వంకాయలు పచ్చిమిరకాయలు అయితే ఇలా ఆవిరి మీద మగ్గనిచ్చాను అనమాట. అది స్కిప్ అయిపోయింది. సో ఆ తర్వాత అందులో సన్నగా ఉల్లిపాయలు వేసి 3 కలిపి బాగా నలిపేయాలన్నమాట ఉప్పేసి. దాంట్లో కొంచెం ఇలా ఉల్లిపాయ తాలింపు వేసుకుని చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు నేను బచ్చల కూర, మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చెనపప్పు అన్నీ కలిపి ఇలా కుక్కర్లో ఒక్క విజిలే రానియాలి. అయితే మెత్తగా అయిపోయి ఉల్లిపాయ కూడా కనబడదు అనమాట. అలా అయిపోద్ది. ఇలా ఒక్క విజిలే రానిచ్చాక ఉప్పు, పసుపు, కారము ఈ విధంగా వేసుకొని చక్కగా ఎనుపుకోవాలి. దీంట్లో కూడా ఇలానే ఎల్లుల్లిపాయ, ఇంగువ, మేము ప్రతి దాంట్లో ఇంగువ, ఎల్లుల్లిపాయ తాలింపు ఎక్కువ వాడతామండి. అది టేస్ట్ కూడా పెంచిద్ది. ఎన్నిమిరపకాయ చూసారు, ఎన్నిమిరపకాయలు కూడా ఎక్కువ వేసే కొంచెం టేస్ట్ని పెంచిద్ది అనమాట. 4 కట్టలకి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను అనమాట. అది తాలింపు చల్లారేలోపు వంకాయది ఇది ఇంకోసారి పొయ్యి మీద పెట్టుకున్నాను అనమాట. ఇది చల్లారిపోయింది. సో పెరుగు అయితే కలిపేసాను. పెరుగు బాగా వేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బచ్చల కూర, పులుసు కూర. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు, వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, థౌజండ్స్లో పెట్టిన గంటకే. బట్ ఫాలో అవ్వడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ ఫాలో. నచ్చితే లైక్ చేయండి.